హాయ్ అండి, వెల్కమ్ టు యువని @9 వాల్గోస్। మీకు హిందీ और తెలుగు మే సమాన్ శబ్ద్, హిందీలోను తెలుగులోను సమానంగా ఉండే వర్డ్స్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి। హిందీ, తెలుగు। హిందీలో పాఠశాల అని వస్తుంది, తెలుగులో కూడా పాఠశాల అనే వస్తుంది అన్నమాట। సేమ్ వర్డ్ ఒకేలాగా పలుకుతున్నాయి చూడండి। పాఠ్, పాఠము, హిందీలో పాఠ అంటాం, తెలుగులో పాఠము అంటాం। విద్యార్థి, హిందీలో విద్యార్థి, తెలుగులో విద్యార్థి। పుస్తక్, హిందీలో పుస్తక్, తెలుగులో పుస్తకము। విద్యాలయ్, హిందీలో విద్యాలయ్, తెలుగులో విద్యాలయము అని అంటాం కదా। సేమ్ ఒకటి చూసారా మీనింగ్ కూడా। కలం, కలం అంటే పెన్ను, కలము, తెలుగులోనేమో కలము అంటాము, హిందీలోనేమో కలం అంటాము। అభ్యాస్ అంటే ఎక్సర్సైజ్, తెలుగులో అభ్యాసము అని అంటాం। బాగ్ అంటే పార్ట్ అన్నమాట, భాగము, తెలుగులో భాగము అంటాము, హిందీలో బాగ్ అంటాం। పద్య, పద్యము, హిందీలో పద్య, తెలుగులో పద్యము అంటే పోయమ్స్ అన్నమాట। కుర్సీ, హిందీలో కుర్సీ, తెలుగులో కుర్చీ। ప్రశ్న, ప్రశ్న అంటే క్వశ్చన్ అన్నమాట, ఇది కూడా ప్రశ్ననే అంటాం। జవాబ్, జవాబు, హిందీలో జవాబ్, తెలుగులో జవాబు। ఓకే కదండి, అర్థమైందా? హిందీ और తెలుగు మే సమాన్ శబ్ద్, హిందీలోను తెలుగులోను సమానంగా ఉండే వర్డ్స్ అన్నమాట। చూసారు కదా, హిందీ తెలుగు। పాఠశాల, పాఠశాల। పాఠ్, పాఠము। విద్యార్థి, విద్యార్థి। పుస్తక్, పుస్తకము। విద్యాలయ్, విద్యాలయము। కలం, కలము। అభ్యాస్, అభ్యాసము। బాగ్, భాగము। పద్య, పద్యము। కుర్సీ, కుర్చీ। ప్రశ్న, ప్రశ్న, ప్రశ్న। జవాబ్, జవాబు। చూసారండి, తెలుగులో ఒకేలా ఉన్నాయి, హిందీలోను తెలుగులోను ఒకే మీనింగ్ అన్నమాట, ఏది చేంజ్ అనేది లేదన్నమాట। ఓకే కదండి, అర్థమైంది కదా? ఇది కనుక మీకు అర్థమైంది అనుకుంటే కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। ఓకేనండి, థ్యాంక్ యూ।